వెల్కమ్ టు పిఎస్ విజిఆర్ న్యూస్. తిరుపతి జిల్లా వెంకటగిరిలో నిన్న మంగళవారం కాశీపేట కూడలి నందు ఉన్న మున్సిపాలిటీ షాపింగ్ కాంప్లెక్స్ ప్రాంగణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహణ భాగంగా కొంతమంది మహిళా మూర్తులు ఇచ్చిన సమాచారం మేరకు కాశీపేట జంక్షన్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నందు కొంతమంది అసాంఘిక పరులు అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారని మహిళలు చెప్పగా అది తెలుసుకున్న ఈ ఉదయం 7 గంటలకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేజే ప్రకృతి కుమార్ మరియు వెంకటగిరి మున్సిపాలిటీ కమిషనర్ బి వెంకటరామయ్య వెంకటగిరి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిపార్ట్మెంట్ వారికి తెలియపరిచి వెంటనే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వారు వెంటనే అక్కడికి వచ్చి అసాంఘిక పరులకు చట్టపరమైన హెచ్చరికను ఇచ్చినారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేజే ప్రకృతి కుమార్ మాట్లాడుతూ వెంకటగిరిలోని రద్దీగా ఉన్న ప్రాంతాలలో అతి ముఖ్యంగా మహిళలు విద్యార్థులు రాకపోకలు చేస్తున్న ప్రాంతాలలో స్వామి వివేకానంద యువసేన ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతితో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుడుతున్నామని అన్నారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రకృతి కుమార్ తెలియపరిచారు. నాకే కలిపి సేమ్ కంపెనీ తగ్గించారు ఒకరోజు అది కూడా పెడతారు. మీరు బిట్వీన్ 8 and 9 పెట్టుకున్నాను. 1 అవర్లో ఏదో 10 నిమిషాలు నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఇదే 4 రోజులు వేస్తే చేద్దాం సార్. ఇదంతా కూడా అమరదే బాగా చేస్తున్నారు. దాన్ని పబ్లిక్ వీళ్ళే గ్లాస్ బాటిల్ మధ్యాహ్నం ఉండాలి సార్. ఎందుకంటే మనము చేస్తున్నాం కదా, చిన్న విషయాన్ని పట్టుకుంటే భయం ఉంటుంది. పెద్ద పెద్ద సార్ ఇక్కడ కూర్చున్న కూడా ట్రస్ట్ పాస్ సార్. ఇది పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి 448 పెట్టండి, 427 మొత్తం వస్తాయి. వితౌట్ యువర్ కన్సెంట్ ఎనీ పర్సన్ 448 447 ఐపీసీ 427 ఐపీసీ కూర్చున్నా ఎనీ పర్సన్ వితౌట్ యువర్ కన్సెంట్ 448 and 427 ఐపీసీ అండ్ ఆల్సో 290 పబ్లిక్ యూజర్ క్రియేట్ చేస్తారు. లేడీస్ 290 ఐపీసీ కూడా పెట్టండి. లీగల్ సి గారు కూడా చూపారు, సివిల్ గారు వస్తున్నారు, వాళ్ళు కూడా వస్తారు. రైటింగ్ థ్యాంక్ యూ. ఈరోజు అనగా ఫిబ్రవరి 20, 2024 ఉదయం 7 గంటలప్పుడు వెంకటగిరి కోర్టుకు వెళ్ళే మార్గం నందు కాశీపేట కూడలి నందు ఆ యొక్క ప్రాంతంలో సంబంధించినటువంటి విద్యార్థులు మరియు మహిళలు ఇచ్చినటువంటి సమాచారం మేరకు కాశీపేట కూడలి నందు వెంకటగిరి మున్సిపాలిటీ వారు నిర్మించినటువంటి షాపింగ్ కాంప్లెక్స్ యొక్క ప్రాంగణంలో, అంటే అది ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వ భూమి, ప్రభుత్వ కాంప్లెక్స్. ఆ యొక్క మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆ యొక్క షాపింగ్ కాంప్లెక్స్ నందు కొంతమంది అసాంఘిక పరులు అక్కడ ఈ యొక్క లిక్కర్ బాటిల్స్, మందు బాటిల్స్ తాగేసి అక్కడ పడవేయటము, అంతేకాకుండా అక్కడ సిగరెట్లు కాల్చటము, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిషేధింపబడినటువంటి పదార్థములను అక్కడ సేవిస్తూ ఉండటము, అంతేకాకుండా దానికి సంబంధించిన ఆనవాళ్ళకు సంబంధించిన ఆ యొక్క ప్యాకెట్స్
అన్నీ కూడా అక్కడ పడి ఉండటము అన్నీ కూడా ఈ యొక్క వెంకటగిరి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిపార్ట్మెంట్ సంబంధించిన వారి యొక్క ఆధ్వర్యంలోను మరియు వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ గారి యొక్క పర్యవేక్షణలోను మరియు వెంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్యం ఆధ్వర్యంలోను మేమందరం కూడా ఉదయాన్నే ప్రజలు ఇచ్చినటువంటి అంటే మహిళా మూర్తులు ఇచ్చినటువంటి యొక్క సమాచారం మేరకు అక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇక మొదలు ఆ యొక్క మున్సిపాలిటీకి సంబంధించి షాపింగ్ కాంప్లెక్స్ నందు మున్సిపల్ కమిషనర్ గారి యొక్క అనుమతి లేకుండా ఎవరైనా సరే అక్కడ కూర్చున్నా ఆ యొక్క ప్రాంగణంలోకి ప్రవేశించినా అక్కడ అసాంఘిక పనులు మరియు ప్రభుత్వం వారు నిషేధింపబడినటువంటి యొక్క పదార్థములు కానీ డ్రగ్స్ సంబంధిత పదార్థములు కానీ ఎవరైనా సరే అక్కడ వారి యొక్క స్వాధీనంలో ఉంచుకొని అక్కడ ఉండినా అక్కడ సేవించినా అక్కడ అనుమతి లేకుండా కూర్చున్నా ఎటువంటి పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేసినా కూడా అది చట్టపరమైనటువంటి నేరం అవుతుంది. వాస్తవంగా అయితే మున్సిపల్ కమిషనర్ గారి యొక్క అనుమతి లేకుండా ఆ యొక్క షాపింగ్ కాంప్లెక్స్ యొక్క ప్రాంగణంలోకి ప్రవేశించడము భారత శిక్షా స్మృతుల సెక్షన్ 448 క్రిమినల్ ట్రెస్పాస్ కింద నేరం అవుతుంది. అంతేకాకుండా అక్కడ మేము ఈ చూసినట్టయితే కొన్ని కట్టడములు కూడా అక్కడ కొంతవరకు డ్యామేజ్ జరిగినట్టు కూడా జరిగింది. అందుకింద ఫ్లోరింగ్ డ్యామేజ్ చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా అక్కడ ఈ యొక్క గుట్కాలు నమలటము అక్కడ ఊయటము అంతా కూడా అక్కడ అన్నీ కూడా మేము గమనించాం. కాబట్టి ఆ విధంగా ఆ యొక్క ప్రభుత్వ ఆస్తులకు ఆ గోడలు కనుక ఎవరైనా డ్యామేజ్ చేసిన 427 మిస్చీఫ్ కింద కూడా ఐపీసీ సెక్షన్ ప్రకారం కేసు రిజిస్టర్ అవుతుంది. అంతేకాకుండా ఆ యొక్క జంక్షన్లోనూ ఎటువంటి సహేతు కారణం లేకుండా ఎటువంటి కారణం లేకుండా అక్కడ గుంపులుగా జనాలు ఉండటం కూడా అది ఒక రకంగా పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేయడమే అవుతుంది. ఎందుచేతనంటే అక్కడ ఎక్కువగా అది రద్దీ ప్రాంతము, ఎక్కువగా చదువుకున్నటువంటి విద్యార్థులు మరియు మహిళా మూర్తులు, శ్రీమూర్తులు, గృహస్థ ధర్మం కొనసాగిస్తున్న శ్రీమూర్తులంతా కూడా అక్కడ నిరంతరము రాకపోకలకు ఉండేటువంటి జంక్షన్ అది. కాబట్టి అటువంటి పబ్లిక్ ప్లేసుల్లో ఎవరైనా సరే గుంపులుగా ఉంటూ పబ్లిక్ న్యూసెన్స్ కనుక క్రియేట్ చేస్తే అది సెక్షన్ 290 ఐపీసీ కింద నేరం అవుతుంది. అటువంటి ఆకతాయి పరుల మీద 290 ఐపీసీ కింద కేసు రిజిస్టర్ చేయబడుతుంది. అంతేకాకుండా మున్సిపల్ కమిషనర్ వారికి విజ్ఞప్తి చేయడం ఏమనగా ఎక్కడైతే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆస్తులు, భూములు మరియు కాంప్లెక్స్లు ఉన్నాయో అటువంటి చోట అంతా కూడా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి బోర్డ్స్ను అంటే కాన్స్పెక్చువస్గా బాగా ప్రజలకు కనపడే విధంగా బోర్డ్స్ను కూడా ఆ యొక్క ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ విధంగా బోర్డులు ఏర్పాటు చేయటం వల్ల ఎవరైనా సరే అనుమతి లేకుండా ఆ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆస్తుల్లో కానీ లేదంటే ఆ భూముల్లో కానీ లేదంటే ఆ యొక్క కాంప్లెక్స్లో కానీ అక్కడ కూర్చోవటం కానీ అక్కడ నిలబడటం కానీ అక్కడ ఎటువంటి ఆకతాయి చేష్టాలు అసాంఘిక పనులు చేసినా కూడా అది నేరంగా పరిగణింపబడుతుంది. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే యొక్క సిద్ధాంతంతో మున్సిపల్ కమిషనర్ వారికి విజ్ఞప్తి చేయడమేనగా ఈ రోజు మొదలు కూడా ఈ యొక్క బోర్డ్స్ను కూడా అంటే నోటీస్ బోర్డ్స్ను కూడా అక్కడ ఏర్పాటు చేయాలని కూడా తెలియపరుస్తున్నాము. అంతేకాకుండా ఈ యొక్క కాశీపేట కూడలిలో అతి ముఖ్యంగా విద్యార్థులు మరియు గృహిణులు నిరంతరము ఈ యొక్క డొమెస్టిక్ పర్పస్ కొరకు రాకపోకలు సాగిస్తూ ఉన్నటువంటి రద్దీ ప్రాంతం అది. కాబట్టి అటువంటి ప్రాంతంలో స్వామి వివేకానంద యువ సైన్యం ఆధ్వర్యంలో ప్రభుత్వం వారి యొక్క అనుమతితో త్వరలోనే సీసీ కెమెరాస్ కూడా అక్కడ అరేంజ్ చేయటం కూడా జరుగుతుంది. ఆ యొక్క ప్రాంతమే కాకుండా వెంకటగిరిలో కొన్ని రద్దీ ప్రాంతాల్లో ఎక్కడైతే మహిళలు, శ్రీమూర్తులు మరియు విద్యార్థులు ఎక్కువ రాకపోకలు జరుగుతూ ఉంటుందో ఆ యొక్క ప్రాంతంలో కూడా గవర్నమెంట్ వారి యొక్క అనుమతితో త్వరలోనే కొన్ని చోట్ల ఈ యొక్క సీసీ కెమెరాస్ను కూడా ఏర్పాటు చేసేందుకు స్వామి వివేకానంద యువ సైన్యము శ్రీకారం చుడుతున్నాము. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాల మీద మరియు అవగాహన పెంచుకోవాలి. చట్టపరమైన అవగాహన పెంచుకోవటం వల్ల మనము సమాజంలో చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఎంతవరకు ధర్మబద్ధత ఉంది, ఎంతవరకు అధర్మం ఉంది, ఎంతవరకు న్యాయం ఉంది, ఎంతవరకు అన్యాయం ఉంది అన్న విషయాలు కూడా ఎప్పుడైతే మనిషి చట్టపరమైన అవగాహనను పెంచుకుంటాడో అప్పుడు అతను తన యొక్క దైనందిక జీవితంలో సమాజంలో ధర్మబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా జీవనాన్ని కొనసాగిస్తాడు. ఎందుచేతంటే మనిషి ప్రతి ఆలోచనలోనూ, ప్రతి నడవడికలోనూ, ప్రతి ఒక్క బిహేవియర్లోనూ, తన మాటలోనూ, తన చూపులోనూ, తన చేష్టాల్లోనూ ప్రతి ఒక్కటిలో ఉన్న చట్టం అనేది వెనుకల చుట్టంగా వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చట్టపరమైన అవగాహన కల్పించుకోవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు నాంది పలికాము. కాబట్టి వెంకటగిరిలో
ప్రతి ఒక్కరూ చట్టపరమైన అవగాహనను పెంచుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైనా సరే ఈ యొక్క ప్రభుత్వ భూముల దగ్గర కానీ, ప్రభుత్వ ఆస్తులకు సంబంధించినటువంటి దగ్గర కానీ, లేదంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి యొక్క షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర కానీ ఎటువంటి అసాంఘిక పనులు కానీ లేదా చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు కనుక చేసినట్లయితే అటువంటి వ్యక్తుల మీద కఠినంగా చట్టపరమైనటువంటి చర్య తీసుకోవడమే కాకుండా అటువంటి వ్యక్తులకు శిక్ష పడే విధంగా కూడా చట్టాలు చాలా బలంగా ఉన్నాయి, న్యాయ వ్యవస్థలు చాలా ప్రతిష్టంగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చట్టపరమైన అవగాహన పెంచుకోవాలి. అంతేకాకుండా ఇగ్నోరెన్స్ ఆఫ్ ది లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్, ఇగ్నోరెన్స్ ఆఫ్ ద ఫ్యాక్ట్ ఈజ్ ఎక్స్క్యూజబుల్ అనే ఒక సిద్ధాంతంతో ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు నాంది పలికాం. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వెంకటగిరి డిపార్ట్మెంట్ వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అది ముఖ్యంగా వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ వారికి, వారి యొక్క సిబ్బందికి కూడా పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వెంకటగిరి స్వామి వివేకానంద యువసేన సభ్యులకు కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ అండ్ ఆల్, we were participating in social services oriented program and also legal awareness program in our Vengadagiri today morning at about 7 a.m. Thank you very much, one and all. Once again, thank you.